సిరియాలో తిరుగుబాటుదారులు విజయబావుట ఎగరవేశారు. అసద్ నియంతృత్వ పాలనకు చర్మగీతం పడ్డారు. దాదాపు 50 ఏళ్ల పాటు నిరంతరాయంగా సాగిన అసద్ కుటుంబ పాలన ముగిసింది. అయితే ఈ పాలన అంతానికి ఓ 14 ఏళ్ల కుర్రాడు బీజం వేశాడు. 13 ఏళ్ల క్రితం ఆ బాలుడి ఇచ్చిన ఓ నినాదం స్ఫూర్తితోనే తిరుగుబాటు మొదలైంది. లక్షలాది మంది పోరాడి చివరకు అసద్ పాలనను అంతమొదించారు. అసలు సిరియాలో ఏం జరిగింది? ఎందుకు ఆ దేశ అధ్యక్షుడు సిరియాను వదిలి వెళ్లాల్సి వచ్చింది? ఎలా సిరియాను తిరుగుబాటుదారులు సొంతమైంది? లెట్స్ వాచ్. మొన్న ఆఫ్ఘనిస్తాన్, నిన్న శ్రీలంక, బంగ్లాదేశ్ ప్రజాగ్రహానికి పతనమైన దేశాలు. ఇప్పుడు ఆ జాబితాలో తాజాగా సిరియా కూడా చేరింది. అప్పటి ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు మహ్మద్ అష్రఫ్ గనీ, శ్రీలంక అధినేత గోటబాయ రాజపక్స, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మాదిరిగానే సిరియా అధ్యక్షుడు బాషర్ అలీ అసద్ కూడా దేశాన్ని వీడారు. నవంబర్ 27 నుంచి క్రమంగా సిరియాలోని నగరాలు, గ్రామాలను ఆధీనంలోకి తెచ్చుకుంటున్న హయత్ తహ్రీర్ అల్ షామ్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు కీలకమైన అలెప్సో, హమా, హోమ్స్, అల్ కమల్, డైర్ ఏజోర్ నగరాలతో పాటు ఉత్తర సిరియాను ఆక్రమించారు. రాజధాని డమాస్కస్ ను పూర్తి స్థాయిలో ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దీంతో ప్రజలు సంబరాలు జరుపుకోగా సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని వీడారు. ఆ వెంటనే రెబల్స్ తమ విజయాన్ని ప్రకటించారు. అధ్యక్షుడు అసద్ తన కుటుంబంతో సహా రష్యా తయారీ IL-76 విమానంలో సురక్షిత ప్రాంతానికి బయలుదేరగా కొద్ది గంటలకు ఆ విమానం నుంచి రాడర్ కు సంబంధాలు తెగిపోయాయి. దీంతో ప్రమాదం జరిగి ఉంటుందని, అసద్ చనిపోయి ఉంటాడని సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. సిరియా అధికారులు ఈ విషయాన్ని నిర్ధారించలేదు. ఆయన విమానం 3650 మీటర్ల ఎత్తు నుంచి ఒక్కసారిగా 1070 మీటర్లకు పడిపోయినట్లు తేలిందని ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్లు చెబుతున్నాయి. ఆ ప్రదేశం లెబనాన్ గగనతలం పరిధిలో ఉన్నట్లు పేర్కొన్నాయి. అయితే సురక్షిత ప్రాంతానికి వెళ్లే క్రమంలో రాడర్ కు అందకుండా జాగ్రత్తలు తీసుకుని ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసద్ ఎక్కడున్నాడనే విషయం తెలియదని సిరియా ప్రధాని మహ్మద్ అల్ జలాలి పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకునే నాయకత్వంపై దేశ భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు. రెబల్స్ 1-2 రోజుల్లో కొత్త ప్రభుత్వాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. తిరుగుబాటు నాయకుడు అబూ మహ్మద్ అల్ గొలానీని ప్రభుత్వ అధినేతగా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు తాము ఇంతకాలం ప్రభుత్వం చెప్పినట్లు వార్తలు రాశామని, అది తమ తప్పు కాదని సిరియా పత్రికలు, వార్తా సంస్థలు రెబల్స్ కు సందేశాన్ని పంపాయి. తాము ప్రజల పక్షాన ఉంటూ నవ సిరియా నిర్మాణానికి సహకరిస్తామని గత సర్కార్ హయాంలో వార్తలు రాసిన జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు వద్దని విజ్ఞప్తి చేశాయి. మరోవైపు సొంత ప్రజలపైనే రసాయన సిలిండర్ దాడులు చేయించిన అపఖ్యాతిని మూటగట్టుకున్న అసద్ జైల్లో అమానుషంగా మరణ శిక్షలు విధించేవాడని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ 2016లోనే ఆరోపించింది. అమ్నెస్టీ తమకు 2011 నుంచి 15 మధ్య కాలానికి సంబంధించిన అరాచకాల వివరాలే అందాయని, ఆ తరువాత డేటా దొరకలేదని పేర్కొంది. ఈ మధ్య కాలంలోనే అధికారికంగా 1,00,000 మందికి మరణ శిక్షలు విధించినట్లు పేర్కొంది. అనధికారంగా ఈ సంఖ్య 3 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఒక్క సాయిడాన్యా జైల్లోనే అధికారికంగా 30,000 మంది ఖైదీలు మరణ శిక్షకు గురయ్యారు. సిరియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశంలో ఉన్న భారతీయులంతా క్షేమంగానే ఉన్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. డమాస్కస్ లోని భారత రాయబార కార్యాలయం యథావిధిగా పనిచేస్తుందని, సిరియాలో ఉన్న భారతీయులతో ఎంబాసీ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపాయి. అధికారిక లెక్కల ప్రకారం సిరియాలో 90 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో 14 మంది ఐక్యరాజ్య సమితి సంస్థలో పనిచేస్తున్నారు. మరోవైపు సిరియా అధ్యక్షుడు అసద్ పరారీతో ఇజ్రాయిల్ అప్రమత్తమైంది. ఇజ్రాయిల్ సిరియా సరిహద్దుల్లో తన సైన్యాన్ని మోహరించింది. 1974 కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా గోలన్ హైట్స్ లో 2/3వ వంతు ఇజ్రాయిల్, మిగతా భూభాగం సిరియా ఆధీనంలో కొనసాగుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయిల్ ప్రధాని నేతన్యాహు స్వయంగా సరిహద్దులకు వెళ్లి సైనికులకు దిశానిర్దేశం చేశారు. గోలన్ హైట్స్ పూర్తిగా తమ ఆధీనంలో ఉన్నట్లు ప్రకటించారు. అక్కడి ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటున్నామన్నారు.
సిరియాలో అసద్ కుటుంబ పాలన 1970లో మొదలైంది. తిరుగుబాటుతో అధికారం దక్కించుకున్న హఫేజ్ అసద్ సిరియా ప్రధాని మంత్రిగా, అనంతరం అధ్యక్షుడిగా 2000లో చనిపోయే వరకు కొనసాగారు. 3 దశాబ్దాల ఆయన పాలన నిరంకుశంగా సాగినప్పటికీ సిరియాకు స్థిరత్వం అందించింది. పశ్చిమాసియాలో ప్రధాన శక్తిగా సిరియా స్థిరపడింది. ఆయన మరణానంతరం కుమారుడు బషర్ అసద్ పగ్గాలు చేపట్టారు. దశాబ్దం తర్వాత 2011లో మొదటిసారి తిరుగుబాటు మొదలైంది. అసద్ అణచివేత విధానాలతో విసిగిపోయిన ఓ 14 ఏళ్ల బాలిక దక్షిణ సిరియాలోని దారా అనే ఊళ్ళో గోడపై డాక్టర్ ఇక నీ వంతు అనే అర్థం వచ్చేలా గ్రాఫిటీ చిత్రం వేసింది. ఇందుకు గాను ఆ బాలిక, ఆమె స్నేహితురాళ్ళని అరెస్ట్ చేసి పోలీసులు 26 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారు. దీంతో దారాలో మొదలైన ప్రజా తిరుగుబాటు 2011 మార్చి 15 నాటికి దేశవ్యాప్తంగా అంతర్యుద్ధానికి దారితీసి అసద్ పతనానికి కారణమైంది.